బెంగాల్లో మమతా బెనర్జీ ఓటమి ప్రజలందరి తిరస్కరణ లేదా ప్రజలందరి ఆగ్రహానికి సాక్ష్యం. నో డౌట్ ఎట్ ఆల్. అలాంటి సంక్లిష్ట పరిస్థితులలో కూడా 80 సీట్లు వచ్చినాయి వాళ్ళకి. 40% ఓట్లు వచ్చినాయి. వాళ్ళని ఇప్పుడు ప్రత్యేక గ్రూపుగా చేర్చుకుని బీజేపీకి మద్దతు ఇప్పించుకుంటే ఏంటి ప్రయోజనం? బీజేపీకి వాళ్ళతో అవసరం ఉందా? వాళ్ళంతటా వాళ్ళే వస్తున్నారు. కానీ ప్రజల్లో ఏమని సంకేతం వెళ్తుంది? బీజేపీ ఇప్పుడు వాళ్ళ మీద కేసులు ఉండదు, వాళ్ళని కాపాడుతుంది అనేటటువంటి సంకేతం వెళ్తుంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ నాయకుల్ని తృణమూలని మళ్ళీ తీసుకొచ్చి బీజేపీలో చూడాలనుకోవట్లేదు. కాబట్టి ఇది జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన సందర్భం. ఇది నెగిటివ్ సంకేతం వెళ్తుంది. అట్లాగే మధ్యప్రదేశ్లో, జార్ఖండ్లో ఎంపీ సీట్లు, రాజ్యసభ సీట్లకి సంబంధించి బీజేపీ గెలుచుకుంది లేదా బీజేపీ మద్దతుదారు గెలుచుకున్నారు. ఇది క్రాస్ ఓటింగ్. క్రాస్ ఓటింగ్ విషయంలో దీనివల్ల ప్రయోజనం ఏమన్నా ఉందా అదనంగా? ఇదివరకు కాంగ్రెస్ ఏ తప్పు పనులు చేసిందో ప్రజాస్వామ్యంలో అదే తప్పులు భారతీయ జనతా పార్టీ చేస్తే సబబు అవుతుందా? సమర్థించుకోవచ్చు కట్టర్ భారతీయ జనతా పార్టీ కార్యకర్త. కానీ అప్పుడు కాంగ్రెస్కి బీజేపీకి తేడా లేదనే సంకేతం తటస్థ ఓటర్లలోకి వెళ్తే దానివల్ల ప్రయోజనం ఏంటి ఆలోచించుకోవాల్సి ఉంది.